హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో 23 బ్యాచ్ నడుస్తుంది. ఈ బ్యాచ్లో జాయిన్ అయిన ఒక స్టూడెంటు బ్యాచ్ స్టార్ట్ కాకముందే మనకి వివో Y73 మొబైల్ ఒకటి డెడ్ అయింది సార్ అని చెప్పి మనకి కొరియర్ చేయడం జరిగింది. అది మనం రిసీవ్ చేసుకున్నాము. రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని మరలా మొబైల్ టర్న్ ఆన్ అయ్యేటట్టు చేసాము. అదంతా రికార్డ్ చేసాము. రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, చూపిస్తున్న మొబైల్ అదే. ఇది వివో Y73 మొబైల్. ఇది అన్లాక్ టూల్లో మరి అన్లాక్ చేసినానని చెప్పాడు. అన్లాక్ చేసిన తర్వాత డెడ్ అయిపోయిందంట. పోర్ట్ కూడా ఏమీ చూపించలేదు. ఇంతకుముందు వివో Y73 డెడ్ ఆఫ్టర్ అన్లాక్ అని చెప్పి ఒక వీడియో పెట్టినాను. అప్పుడు పోర్ట్ చూపిస్తుంది. దీనికైతే ఇది పోర్ట్ అయితే చూపించట్లేదు. కంప్లీట్ డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. చూడండి, ఈ మొబైల్కి అంటే ఈ ప్రాబ్లం మీద ఎప్పుడో వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు కరెక్ట్గా మొబైల్ అయితే నాకు కరెక్ట్గా రాలేదు నా దగ్గరికి. అందుకే నేను చేయలేకపోయినాను. ఓకేనా, ఈరోజు వచ్చింది. నేను పిన్ టు పిన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేయాలనుకున్నాను. చూడండి, ముందుగా యూఎఫ్ఎస్ చిప్ ఉంది కదా ఇక్కడ దీంట్లో. ఆ యూఎఫ్ఎస్ చిప్ రిమూవ్ చేయాలి. ఇది బ్లాక్ హార్డ్ గ్లూ అన్నట్టు. ఇది చాలా హార్డ్గా ఉంటుంది గ్లూ అనేది. కొంచెం జాగ్రత్తగా అయితే ఇది తీయాల్సి వస్తుంది. సైడ్ గ్లూ కట్ చేసుకోవాలి. గ్లూ కట్ చేసుకున్న తర్వాత చిప్ అయితే రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, చూడండి, నీట్గా సైడ్ ఉండే గ్లూ అంతా రిమూవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత లైట్గా ఫ్లెక్స్ పేస్ట్ అయితే వేయడం జరిగింది. తర్వాత లైట్గా హీట్ చూపించుకుంటూ చాలా స్మూత్గా ఆ ఈఎంఎంసీని యూఎఫ్ఎస్ చిప్ని లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఫోర్స్ చేయొద్దు. ఫోర్స్ చేసామంటే ఖచ్చితంగా కింద ప్యాడ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే నార్మల్ లైట్ గ్లూ అయితే కాదు, ఇది చాలా హార్డ్ ఉంటుంది. ఇది తీసేటప్పుడు ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఎందుకు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అంటే బ్లాక్ హార్డ్ గ్లూ అనేది చాలా టైట్గా ఉంటుంది. దానికోసమే చిన్నగా బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫోర్స్ చేయొద్దు. లైట్గా తీసుకొని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, రిమూవ్ అయింది. కింద చూసారా, కొంచెం అక్కడక్కడ కొన్ని ప్యాడ్స్ అయితే లేచిపోవడం జరిగింది. ఆ ప్యాడ్స్ అనేవి మనకి ఎన్సీలే, అవి వాల్యూ అయితే కాదు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, లైట్గా ముందు ఆ లెడ్ని డౌన్గ్రేడ్ చేసుకోవాలి. డౌన్గ్రేడ్ చేసిన తర్వాత ఆ బ్లాక్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా రిమూవ్ చేసేదాన్ని ట్రై చేయాలి, ఇలాగన్నట్టు. ఓకేనా, ఇది కింద ప్యాడ్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎట్లాగైతే అట్లా పెట్టారంటే క్లీన్ చేశారంటే ఖచ్చితంగా కింద ప్యాడ్స్ డ్యామేజ్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. చూడండి, ఈ ప్యాడ్స్ లేచిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఎన్సీలు అన్నట్టు. ఏం టెన్షన్ అవసరం లేదు. ఎన్సీలే తొందరగా పోతాయి, వాల్యూ ప్రింట్ తొందరగా అయితే మనకి పోదు. ఇక్కడ చూడండి, సాల్ట్ ఐరన్ తోటి ఈ బ్లాక్ పేస్ట్ అయితే క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకుంటే ఎక్కడెక్కడ మనకి బ్లాక్ హార్డ్ గ్లూ ఉంది అనేది ఉందో మనకు క్లారిటీ వస్తుంది అన్నట్టు. క్లారిటీ వచ్చిన తర్వాత 007 క్విన్లీ 007 ఉంది కదా, 007 బ్లేడ్ తోటి హీట్ చూపించుకుంటూ ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలంటే 250 టెంపరేచర్ పెట్టుకొని లైట్గా చిన్నగా ప్యాడ్స్ డ్యామేజ్ కాకుండా ఒక సైడ్ నుంచి నీట్గా ఈ బ్లాక్ హార్డ్ గ్లూ అనేది క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఈ విధంగా. ఇక్కడ ఫోర్స్ చేయొద్దు. మనం బ్లేడ్ మూవ్ చేసేటప్పుడు ఫోర్సింగ్ అయితే జరగకూడదు. ఫోర్స్ జరిగిందంటే ఖచ్చితంగా ప్యాడ్ డ్యామేజ్ అయి ఉంటుందట. నిదానంగా నీట్గా స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మూవ్ చేసుకుంటా, అది కదులుతుంది అనుకున్నప్పుడు, మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే బ్లేడ్ని మూవ్ చేయాలి, లేదంటే చేయకూడదు. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ మొత్తం
క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి. ఈ మధ్యలో లేచిపోయిన ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్సీలు ఆల్రెడీ చూసాం. మనం చెక్ చేసుకోవచ్చు అన్న బోనియోలో చెక్ చేసుకోవచ్చు. లేచిన ప్యాడ్స్ అనేవి వాల్యూనా, ఎన్సీనా లేదా గ్రౌండా ఏదనేది మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసామన్నట్టు ఇక్కడ చూడండి. తర్వాత ఇక విక్ వేయాలి బోర్డు మీద. విక్ తోటి నీట్గా బాల్స్ అన్నీ కూడా కింద ప్యాడ్స్ అన్నీ కూడా నీట్గా మనం క్లీన్ చేసుకొని తర్వాత ఐసీని క్లీన్ చేయడానికి ట్రై చేయాలి. చూడండి, విక్ వేసేటప్పుడు కూడా మనకి ఫోర్స్ అయితే పనికిరాదు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చాలామంది ఫోర్స్గా విక్ అయితే వేస్తుంటారు. అంటే గట్టిగా అదవడము లేదంటే ఎక్కువసేపు ఒక్క దగ్గరే ఉంచడము ఇట్లా చేశారంటే కింద ప్యాడ్ మళ్ళీ డ్యామేజ్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఫోర్స్ చేయొద్దు, ఎక్కువసేపు ఒకే దగ్గర పెట్టొద్దు, విక్కును అదమొద్దు. ఐరన్ తోటి ఏం చేయకుండా పైనే మొత్తం ఎక్కడైనా కానీ ఫోర్స్ అయితే పనికిరాదు. ఫోర్స్ చేసామంటే డ్యామేజ్ జరిగే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని తగ్గట్టుగా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఈఎఫ్ఎస్ చిప్ ఉంది కదా, ఈఎఫ్ఎస్ చిప్ కూడా క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి, ముందుగా పీపీడీ పేస్టు, ఫ్లెక్స్ పేస్ట్ రెండు అప్లై చేసుకోవాలి. రెండు అప్లై చేసుకున్న తర్వాత మనకి ఐరన్ తోటి నీట్గా ఎక్స్ట్రా ఉన్న పై లెడ్ అంతా తీసేయాలి. ఆ ఎక్స్ట్రా ఉన్న లెడ్ అంతా తీసేయాలి. ఆ తర్వాత మనం క్లీన్ చేసుకొని లిక్విడ్ తోటి క్లీన్ చేసుకొని 007 బ్లేడ్ తోటి లైట్గా హీట్ చూపిస్తూ మూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి లైట్గా క్లీన్ చేసిన జరిగింది. క్లీనింగ్ ఎందుకు చేసుకోవాలంటే క్లారిటీ కోసం అన్నట్టు. ఓకేనా? అక్కడ ఎక్కడ దాకా మనకి బ్లాక్ పేస్ట్ ఉంది, ఎక్కడ బాల్ ఉందనేది ఫ్లెక్స్ పేస్ట్లో ఉంటే మనకి అర్థం కాదు. అర్థం కాకపోగా మనం కన్ఫ్యూజన్ తోటే క్లీన్ చేసిన దాని మీదనే మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా క్లీన్ చేసామంటే ఖచ్చితంగా మనకి ఈఎఫ్ఎస్ చిప్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలా కాకుండా అలా జరగకుండా ఉండడానికే నీట్గా డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత నీట్గా అయితే ఈ విధంగా లిక్విడ్ వేసి క్లీన్ చేసుకొని తర్వాత 007 బ్లేడ్ తోటి హీట్ చూపించుకుంటూ మూవ్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, రైట్. మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. తర్వాత విక్ వేసుకోవాలి. ఇదంతా మీకు చాలా వీడియోలో నేను చెప్పున్నాను, అయినా కానీ మళ్ళీ చెప్తున్నాను. అంటే పాత వీడియోలు మళ్ళీ కొత్త వాళ్ళు చూడరు కదా, అందుకని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నీట్గా ఆ బాల్స్ అన్ని బ్లాక్ కలర్లో షైనింగ్ వచ్చిన బాల్స్ అన్నీ కూడా మళ్ళీ రీబౌలింగ్ అయితే చేసి మళ్ళీ విక్ అయితే వేయాల్సి వస్తుంది. రైట్, నీట్గా చూడండి, చాలా క్లీన్గా నీట్గా విక్ అయితే అయిపోయింది. నీట్గా క్లీన్ అయింది కాబట్టి ఇంకా రీబౌలింగ్ అనేది మనం చేయాలి. స్టెన్సిల్ పెట్టి రీబౌలింగ్ నీట్గా చేసామంటే ఇక ఈఎఫ్ఎస్ చిప్ని జెటాక్ ప్లస్ బాక్స్లో పెట్టి ఇంకా డంప్ రైట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కంగారు పడకూడదు. కంగారు పడి వర్క్ చేసామంటే ఖచ్చితంగా మనకు డ్యామేజ్ అయితే జరుగుతుంది. చూడండి, BGA 254 స్టెన్సిల్ అది.
కరెక్ట్గా స్టెన్సిల్ పెట్టుకొని ఇక్కడ రీబాలింగ్ చేసేటప్పుడు కూడా పీపీడీ అయితే ఎక్కువ పెట్టొద్దు, ఎక్కువ అప్లై చేయొద్దు. లైట్గా అవసరం ఉన్న కరకే పీపీడీ అప్లై చేయాల్సి వస్తుంది. ఎక్కువ పెట్టేసి గట్టిగా అదమకూడదు. మళ్ళీ ఇక్కడ రీబాలింగ్ చేసేటప్పుడు పీపీడీ అప్లై చేసేటప్పుడు కూడా గట్టిగా ఫోర్స్ చేయకూడదు, అదమకూడదు. లైట్గా అయితే పీపీడీ అప్లై చేయాలి. తర్వాత ప్రెషర్ పెట్టి లైట్గా హీట్ చూపిస్తే రీబాలింగ్ అయితే అయిపోతుంది అన్నట్టు. ప్రెషర్ కూడా మళ్ళీ మనం గట్టిగా ప్రెస్ చేయకూడదు అన్నట్టు, లైట్గా పెట్టామన్నట్టుగా ఉండాలి. తర్వాత ఫ్లెక్స్ పేస్ట్ వేసి లైట్గా హీట్ అది చూపించాలి. ఎందుకంటే ఏదన్నా బాల్ మనకి లూజ్ కాంటాక్ట్ ఉన్నా కానీ ఈ ఫ్లెక్స్ పేస్ట్ వేసి హీట్ చూపించినప్పుడు సెట్ అయిపోద్ది అన్నట్టు అది. రైట్, చూడండి రీబాలింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఒకసారి క్లీన్ చేసుకొని సైడ్ ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ బాల్స్ ఉంటే మళ్ళీ ఆడ అడాప్టర్లో మనకి చిప్ అయితే కూర్చోదు. మళ్ళీ హీట్ చూపిస్తుంది, ఎందుకంటే కొన్నిసార్లు బాల్ అనేది ఒక సైడ్కు ఒరిగినట్టుగా కనిపిస్తుంది. అది లేకుండా నీట్గా ఉండేదానికోసం మళ్ళీ హీట్ చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి నీట్గా అయితే రీబాలింగ్ అయిపోయింది. అడాప్టర్లో ఇన్సర్ట్ చేసాము. యూఎఫ్ఎస్ చిప్ ఇక్కడ చూడండి, యూఎఫ్ఎస్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఐడెంటిఫై యూఎఫ్ఎస్ చిప్ సెలెక్ట్ చేసాము. ఇక్కడ చూడండి చిప్ డిటెక్ట్ అయితే అయింది. చూడండి సక్సెస్ఫుల్గా చిప్ అయితే డిటెక్ట్ అయింది. ఇక్కడ చూడండి కింద చూడండి పైన మనకు చూసినట్లయితే చిప్పు ఏ బ్రాండ్కి సంబంధించింది. ఇక్కడ చూడండి శాంసంగ్ బ్రాండ్కి సంబంధించింది ఇది. దాని వోల్టేజెస్ విసిసి క్యూ, తర్వాత యూఎఫ్ఎస్ అనేది 2.2 చూడండి 2.2 26 మెగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ దానికి. కింద చూడండి ఆల్రెడీ దీని ఇన్ఫర్మేషన్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇది చిప్ హెల్త్ ఇది, ఓకేనా. ఏబీలు మంచిగానే ఉన్నాయి. కింద చూడండి లూన్ 0 హ్యావ్ నో పార్టిషన్స్, లూన్ 1 హ్యావ్ నో పార్టిషన్, లూన్ 2 హ్యావ్ నో పార్టిషన్ అని పడింది మనకి, ఓకేనా. పార్టిషన్స్ అనేవి ఎరేజ్ అయిపోయినాయి అన్నట్టుగా మనకు చూపిస్తుంది అక్కడ, ఓకేనా. చూడండి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆండ్రాయిడ్ ట్యాబ్ ఉంది. ఆండ్రాయిడ్ మల్టీ లూన్ ట్యాబ్ ఉంది. ఆ మల్టీ లూన్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లూన్ 0, లూన్ 1, లూన్ 2 ఈ 3 సెలెక్ట్ చేసుకొని మనం ఎరేజ్ చేయాల్సి వస్తుంది. 3 సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ చేయాల్సి వస్తుంది. ఎరేజ్ సెలెక్టెడ్ లూన్స్ క్లిక్ చేసామంటే మొత్తం లూన్ 0, లూన్ 1, లూన్ 2 మొత్తం ఎరేజ్ అయిపోతాయి. మొత్తం ఎరేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డంప్ రైట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను డంపు డౌన్లోడ్ చేసి పెట్టున్నాను. ఇక్కడ జనరల్ పార్టిషన్స్లోకి వచ్చేసి జనరల్ ట్యాబ్కి వచ్చేసి ఈ డంప్ ఫైల్ అనేది రైట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి డంప్ అనేది మనం లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. లూన్ 0 ఫైల్ లోడ్ చేసుకున్నాను. పైన చూడండి రైట్ లూన్ 0 డాటా క్లిక్ చేయగానే మనకి లూన్ 0 డంప్ ఇమేజ్ అయితే మనకి రైట్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ లూన్ 1 కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మాన్యువల్గా. ఇక్కడ లూన్ 1 సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. కింద అయితే మనం ఇమేజ్ తీసుకోవాలి ఫస్ట్. చూడండి యూ మస్ట్ సెలెక్ట్ ఫ్లాష్ ఫస్ట్ అని ఉంది. ఇక్కడ లూన్ 1 తీసుకోవాలి. లూన్ 1 తీసుకొని రైట్ లూన్ 1 డాటా క్లిక్ చేయగానే లూన్ 1 కూడా మనకి రైట్ అవ్వడం జరుగుతుంది. రైట్ సక్సెస్ఫుల్గా మనకి డంప్ అయితే అవి రెండే లూన్ 0, లూన్ 1 ఈ 2 డంప్ ఇమేజెస్ అయితే మనం రైట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ చిప్ని రిమూవ్ చేసి
బోర్డుకి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకొని మనం హీట్ అయితే చూపించాల్సి వస్తుంది. ఇక్కడ రీఫిక్స్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మొబైల్ అయితే ఈ బ్యాచ్లో స్టూడెంట్ మొబైలు. లైట్గా టాప్లో ప్రెస్ చేయాల్సి వస్తుంది. లైట్గా, ఎక్కువ అయితే ఫోర్స్ చేయొద్దు. రైట్, ఫిక్స్ అయిపోయిన తర్వాత అన్లాక్ టూల్లో ఫ్లాష్ చేసేదాన్ని ట్రై చేయాలి. ఫ్లాష్ ఫైల్ లోడ్ చేసుకోవాలి. నార్మల్ ఫైల్ అయితే సరిపోతుంది. ఫ్లాష్ ఆప్షన్ టిక్ చేస్తే ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కనెక్ట్ చేయాలి మొబైల్. వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ 2 బటన్స్ ప్రెస్ చేసి పట్టుకొని కనెక్ట్ చేసామంటే ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫ్లాషింగ్ అనేది కంప్లీట్ అయ్యేసరికి కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు వెయిట్ చేయాలి, ఏమి కదిలియద్దు. రైట్, మనకైతే ఫ్లాషింగ్ అనేది అయిపోవస్తుంది. యూఎఫ్ఎస్ చిప్లో ఈ సూపర్ ఇమేజ్ అనేది ఈఎంఎంసీలో సిస్టమ్ ఇమేజ్ ఉంటుంది కదా, దానికి ఈక్వల్ అంటే ఇది. నెక్స్ట్ యూజర్ డేటా ఇమేజ్ అనేది రైట్ అవుతుంది. చూడండి, రైట్, ఫ్లాషింగ్ అయితే మనకి కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఒకసారి మొబైల్ పవర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాటరీలు అయితే మనకి ఛార్జింగ్ లేదు. డీసీ పవర్ సప్లై తోటి మొబైల్ పవర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, మొబైల్ సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. వివో ఆండ్రాయిడ్ అని పడింది. ఇది కొంచెం టైం అయితే తీసుకుంది, ఎమ్మటనే అయితే ఆన్ అవ్వలేదు. అది కట్ చేశాను, అది ఎక్కువ టైం తీసుకుంది, అయితే కట్ చేశాను. చూడండి, సెకండ్ లోగో వచ్చింది, సక్సెస్ఫుల్గా టర్న్ ఆన్ అయింది. ఓకేనా, ఇది ఒకసారి బోర్డు కూడా చూపిస్తున్నాను చూడండి. మనం రిపేర్ చేసిన బోర్డు ఉంది కదా, చిప్పు మనం రిమూవ్ చేసాం కదా, ఆ బోర్డు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఆ చిప్పే మనం తీసింది ఇప్పుడు. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది చూడండి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.